డబ్బులు నేను ఇలా అడుక్కునేవాడిని మేడం. నేను కూడా దగ్గరగా అదే డబ్బులు లేకపోయి హలో అండి, ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్. అంటే ప్రీవియస్ వీడియో మధ్యాహ్నం వరకు నా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని చెప్పని పెట్టాను కదా. ఇది ఆ తర్వాత ఈవినింగ్ తాంబూలాలకి వెళ్ళడము, మా ఇంటికి రావడము అది ఇందులో చూపిస్తాను. మరి ఎక్కువ ఏం చూపించలేదు, జస్ట్ ఎవరెవరి ఇంట్లో చేసామో, మేము ఎవరింటికి వెళ్ళామో తాంబూలంకి వాళ్ళ ఇంట్లో జస్ట్ 2-3 సెకండ్స్ అలా వీడియో తీసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవి కూడా అన్ని మెమరీస్ అనమాట. అందుకని ఇంకా జస్ట్ ఎవరెవరి ఇంట్లో ఎలా చేశారు, వాళ్ళ అమ్మవారిని ఎలా అలంకరించుకున్నారు అని చెప్పని అది మాత్రం పెట్టాననమాట. ఇంకా ఇదొచ్చేసి తాంబూలంకి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈవినింగ్. బెల్లం అన్నము, అలానే శనగలు, ఇంకా ఒక బ్లౌజు, బ్యాంగిల్స్, పసుపు దారము, ఆకు, అక్క, ఖర్జూరము, ఒక రూపాయి కాయిన్ అలాగా వేసి ఇచ్చేసాననమాట అందరికి. 9 మందికి అనుకున్నాను. 9 మందికి ఇచ్చాననమాట. మా ఫ్లోర్ వాళ్ళను పిలిచాను అందరినీ. ఇంకా అలానే మా ఆయన వాళ్ళ కజిన్ వాళ్ళ అమ్మాయి వాళ్ళని కూడా పిలిచాను. అంటే లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే చెప్పున్నాను రమ్మని. ఇంకా వాళ్ళొచ్చారనమాట. ఇంకా అక్కడికి 9 అయిపోయినాయి. అది ఇంకా రెడీ అయిపోయాననమాట ఇలాగా. అంటే చీర మంచిగా ఉందనమాట. అంటే వెయిట్ లేకుండా బాగుంది క్యారీ చేయడానికి. అది ఇంకా వచ్చారనమాట ఒక్కొక్కరు అందరము. అంటే ఒక్కొక్కరు అలా ఏం రామనమాట. ఎక్కడికెళ్ళాలన్నా ఫ్లోర్ అందరము కలిసే వెళ్తాము, కలిసే వస్తాము అనమాట. ఏ అకేషన్ అయినా కూడా ఈవెన్ కింద వినాయక చవితికి చేస్తారు కదా, అప్పుడు కూడా ఇంకా అందరం కలిసే వెళ్తాము, కలిసే వస్తాము. ఇలాగ వస్తూ ఉంటే ఉండండి వీడియో తీస్తాను అని చెప్పని వాళ్ళని బయట నిలబెట్టినాను. అక్కడ మా అక్కేమో లైట్ వెయ్యి ఇంకా బాగా మంచిగా కలర్ కనిపిస్తాం మేము అని చెప్పని చెప్తా ఉందన్నమాట. సో, ఇంకా అందరూ వచ్చేస్తా ఉన్నారు. మా ఇంటికి వచ్చారు ఫస్ట్. అంటే మా మా ఇల్లు ఇట్లా కార్నర్‌లో ఉంటది. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని తర్వాత అన్ని ఇల్లులు చూసుకొని ఆ లాస్ట్‌కెళ్దాంలే అని చెప్పని వచ్చారనమాట. అందరూ వచ్చేసారు. ఇంకా మా నైబర్ తను ఒక 2 మినిట్స్ వస్తాను నేను, మీరు క్యారీ చేస్తా ఉండండి అని చెప్పని చెప్పారనమాట. ఇంకా పిల్లలు కూడా వచ్చారనమాట. ఇంక అంతే కదా, అమ్మలొస్తే కంపల్సరీగా పిల్లలు కూడా వస్తారు. మా ఫ్లోర్‌లో ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు. ఆడపిల్లలే ఉన్నారనమాట. చాలామంది ఆడపిల్లలే, మగపిల్లలు తక్కువున్నారు. ఇలా అమ్మాయిలుండి మంచిగా వాళ్ళకి లంగా జాకెట్లేసి మంచిగా రెడీ అయ్యారనమాట. అదే బాగున్నారు అని చెప్పని చెప్తా ఉన్నాను. ఇంకా తిను మా నైబర్ అదే వీడియో తీసుకొని పెట్టినాము. ఇంకా మేము అందరం నిల్చుంటాము అని చెప్తే మా అక్క వాళ్ళ అమ్మాయి వీడియో తీసిందనమాట. ఇంకా మా ఇంట్లో తీసేసుకొని, అంటే అదే చెప్పాను కదా, ఎక్కువ తీయలేదనమాట. ఎందుకంటే ఇంకా అందరికి బోర్ కొట్టేస్తది. చూసిన ఫేస్‌లో ఏం చూస్తారు చెప్పండి అంతసేపు అని చెప్పని ఓన్లీ అక్కడొక కొంచెము, అక్కడ కొంచెము అట్లా తీశాననమాట అంతే. ఇంకా మా ఇంట్లో అయిపోయిన తర్వాత ఇంకొక ఇంటికి, అంటే అప్పుడు నేను కూడా ఎళ్ళాను. అందరము అట్లాగా అన్ని ఇళ్ళలకి వెళ్ళడము, తీసుకొని అంతా అయిపోయేటప్పటికి నైట్ 8:30, 9 అవుతదనమాట. ఆల్మోస్ట్ 8 హౌసెస్ కదా. సో, అన్నీ అయ్యేటప్పటికి 8:30, 9 అయిపోతుంది. ఇంకా కింద గూడా ఒకరు పిలిచున్నారు వేరే ఫ్లోర్‌లో. మా కింద ఫ్లోర్‌లో ఆ ఫ్లోర్‌కి కూడా ఎళ్ళామనమాట. సో, ఇంకా మా ఎదురింటి వాళ్ళ ఇంటికెళ్ళాము. ఇదిగోండి వాళ్ళేమో ఇలాగా చక్కగా అమ్మవారిని పసుపు ఫేస్‌ది పెట్టేసి మంచిగా చీర కట్టి ఆళ్ళు గూడా మంచిగా రెడీ చేశారనమాట. ఇంకా వాళ్ళ అమ్మాయి కాళ్ళకి పసుపు రాసి అందరికి ఇచ్చి, తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటా ఉంది. అందరి ఇళ్ళల్లో అమ్మాయిలున్నారు కాబట్టి వాళ్ళ అమ్మాయిలే కాళ్ళకి పసుపు రాయడము, ఆశీర్వాదం తీసుకోవడం అన్నీ చేశారనమాట. ఓన్లీ అబ్బాయిలున్న వాళ్ళు, నేను, ఇంకొక మా ఫ్లోర్‌లో ఓన్లీ ఈ 2 ఇళ్లల్లో మాత్రమే ఓన్లీ అబ్బాయిలున్నారు. మిగతా అందరి ఇళ్లల్లో అమ్మాయిలున్నారనమాట. సో, అది ఇంకా ఇంకొక ఇంట్లో ఇది, అంటే మా ఫ్లోర్‌లోనే ఇవన్నీ. ఇంక వాళ్ళ ఇంటికి గూడా ఎళ్ళిపోయినాము. వాళ్ళ అమ్మాయి ఏదో క్లాస్‌లో ఉందని జెప్పని తనే రాసిందనమాట కాళ్ళకి పసుపు. ఇంకా అందరం ఇలాగ తీసుకుంటూ ఒక్కొక్క ఇంటికి ఎళ్తా ఉన్నాము. ఇది ఇంకొక ఇంట్లో అనమాట. వీళ్ళు గూడా మంచిగా పసుపు అమ్మవారిదే పెట్టేసి మంచిగా చీర కట్టి ఇలా చేశారు. నేనేందంటే సిల్వర్‌ది పెట్టాను గదా. సో, అందరేమో పసుపుది పెట్టి ఇలా చేశారు. నాది ఏమో వైట్ కనిపిస్తుంది. ఇవన్నీ బాగా మంచిగా యెల్లో, పసుపు కలర్‌లో కనిపిస్తున్నాయన్నమాట. బావున్నాయి. ఇంకా వాళ్ళ ఇంట్లో గూడా అమ్మవారికి అక్షింతలేసేసి ఇంక వాళ్ళు గూడా పసుపు రాసేసారు. వాళ్ళ పిల్లలు రాసారనమాట. ఇంక మాకు అక్షింతలిస్తా ఉంది.
చీర అంతా చీర జాను నగలు ఎన్ని జాములు జడ జడ మొత్తము నైట్ కట్టి ఇదేమో మా అక్క వాళ్ళ ఇంట్లో అన్నమాట. ఇంకా అందరం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ మా అక్క వాళ్ళ ఇల్లు కాకుండా ఇంకొక ఇల్లు ఉంది అంతే. మిగతా ఇల్లులు అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ మా అక్క చెప్తా ఉంది. యాక్చువల్‌గా మా అక్క ఇలా బొమ్మను పెట్టి అలా ఏం చెయ్యదు. ఆ అమ్మవారిది ఫేస్ ఏందంటే మా బావ మహారాష్ట్రకెళ్ళున్నారు ఇంతకుముందు ఎప్పుడో. అప్పుడు తెచ్చారంట. ఆ పిల్లలేమో మా అక్క వాళ్ళ అమ్మాయిలు ఎలాగో అమ్మవారిది ఉంది గదా! మనం గూడా చీర కట్టి చేద్దాము అనని చెప్పంటే వాళ్ళమ్మ నాకు ఓపిక లేదు. నేను ఊరికే కలశం బట్టి చేస్తాను ఎప్పుడులాగానే అంటే, "ఆ! లేదులే చేస్తాము. కడతానమ్మా నేనే కడతాను చీర" అని చెప్పని ఇదంతా డెకరేషన్ మొత్తం జ్యువెలరీ వేయడం గానీ, చీర కట్టడము, జడ పెట్టడము అన్నీ మా అక్క వాళ్ళ చిన్నమ్మాయే చేసిందనమాట. పెద్దమ్మాయేమో పైన అవంతా డెకరేషన్ చేసేసి ఇంకా తనకు కాలేజ్ ఉందని చెప్పని ఎళ్ళిపోయింది. మిగతావంతా తనే చేసిందనమాట. అందుకే చెప్పాను గదా! అమ్మాయిలుంటే ఎంత బెనిఫిట్ ఉంటదో ఏదైనా హెల్ప్ చేయడానికి గానీ అన్నిటికి బావుంటదనమాట. అదే చెప్తా ఉన్నాను. అమ్మాయిలున్నోళ్ళందరూ అమ్మాయిలతోనే చేపించుకుంటున్నారు చూడండి. మరి నా నా పరిస్థితి ఏంటి? అన్నీ నేను జేసుకోవాల్సిందే గదా! అని జెప్పని చెప్తా ఉన్నాననమాట వాళ్ళకి. ఇదేమో ఇంకొక ఇల్లు. ఇదే లాస్ట్. ఇంకొకటి కింద ఫ్లోర్‌లో గూడా వాళ్ళు గూడా పిలిచున్నారు. వాళ్ళ అపార్ట్‌మెంట్ అందరిని పిలిచారనమాట. ఇంకా ఆ తర్వాత అక్కడికి గూడా వెళ్ళేసేసి తాంబూలం తీసుకొనొచ్చాను. అందరెళ్లారు. తర్వాత ఎళ్ళాననమాట నేను. మా ఆయన వాళ్ళ కజిన్ వాళ్ళొచ్చారు గదా! ఇంగ అందుకోసం అని చెప్పని నేను ఉండిపోయేసి వీళ్ళందరూ ఎళ్ళొచ్చారు. తర్వాత నేను ఒకదాన్ని ఎళ్ళి వచ్చాననమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత క్యూట్‌గా వాళ్ళు రాస్తా ఉన్నారంటే కాళ్ళకి పసుపు, ఆ ఎక్సైట్‌మెంటు ఇది మంచిగా రాస్తున్నారనమాట. నేను రాస్తా అని చెప్పని. అదే చెప్పాను గదా! అందరి ఇళ్ళల్లో అమ్మాయిలున్నారు. ఓన్లీ మా ఫ్లోర్‌లో ఇద్దరి ఇళ్ళల్లో మాత్రమే ఓన్లీ అబ్బాయిలు. నాకు ఇంకొక ఇంట్లో అదన్నమాట. అలా జరిగి అలా అయిపోయింది. తాంబూలాలు గూడా తీసేసుకున్నాము. అన్నీ అయిపోయినాయి. ఇంకా పూజ గూడా అయిపోయింది. నెక్స్ట్ డే ఇంక అన్నీ ఎత్తిపెట్టుకోవడము, మళ్ళీ కడుక్కోవడము అదంతా ఇంకొక పని అన్నమాట సాటర్‌డే రోజు. ఇదనమాట. ఇదిగోండి ఇంక ఏ ఇంట్లోకెళ్ళినా గూడా ఇలాగ అన్ని ఫోటోస్ తీసుకున్నామనమాట అందరం నిల్చొని. వాళ్ళ అమ్మవారి దగ్గర నిల్చొని ఫోటోస్ తీసుకొని ఇలా పెట్టాననమాట. ఇంకా ఈ తర్వాత రోజు సాటర్‌డే రోజు రాఖీ గదా! సో, ఆ రోజు మా అక్క వాళ్ళ పిల్లలు మా అబ్బాయికి కట్టారు. ఏదో రీల్స్ చేస్తాం పిన్ని అనని చెప్పని వాళ్ళే రీల్స్ చేస్తా ఉన్నారనమాట. డబ్బులియ్యనని ఏదో ఒకటుంది గదా! అదే అనుకుంటా. చేశారు బానే. 1 స్టార్ట్. డబ్బులి నేను ఇలా అడుక్కునేవాడిని మేడం. డబ్బులి డబ్బులి నేను ఇలా నవ్వేశారు. ఇలాగా ఒక 2, 3 టైమ్స్ చేసి తర్వాత ఫైనల్‌గా చేశారనమాట. వచ్చింది. అది మా అక్క వాళ్ళ అమ్మాయి ఇన్‌స్టాలో పెట్టిందనమాట. సో, అది ఇలాగ ఒక 2, 3 చేశారు. ఇంకా ఆ తర్వాత రాఖీ కట్టేసేసి ఇంక వాళ్ళ ఇంటికెళ్ళిపోయేసి ఇంకొక ఇద్దరు, ముగ్గురికి కట్టారనమాట వీళ్ళే. అలానే మా వాడికి గూడా ఇంకొక అమ్మాయొచ్చి కట్టింది. పైన ఫ్లోర్ అమ్మాయి. అంటే ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడేమో మా వాడి క్లాస్‌మేట్. సో, బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో, తను గూడా వాళ్ళ తమ్ముడికి కట్టింది. అలానే వీడికి గూడా వచ్చి కట్టిందన్నమాట. సో, లాస్ట్‌లో ఉంటది. తనది గూడా యాడ్ చేశాను చూడండి. ఇంక ఇదిగోండి ఇక్కడ కడతా ఉన్నారన్నమాట. ఒక 2, 3 రీల్స్ చేసి తర్వాత కడతా ఉన్నారు. మా జాను ఏమో ఇలాగా బొట్టు పైకి పెడతా ఉంది. నామం పెట్టేసిందనమాట. ఇలానే బావుంటదిరా అని చెప్పని చెప్తా ఉందనమాట. అది ఇంకా మా వాడికి కజిన్స్ అంటే మా ఓన్ అంటే మా ఆయన వాళ్ళ రిలేటివ్స్ సైడ్ అంటే మా ఆయన ఓన్ బ్లడ్ రిలేషన్ ఉంటది గదా! మా మరిదికేమో ఒక అమ్మాయి ఉంది. తను ఇక్కడ ఉండరనమాట. సో, బెంగుళూరులో ఉంటారు. కాబట్టి మా వాడికి కట్టేవాళ్ళంటే ఎవరు లేరు. వీళ్ళే ఇంకెవరు అంత ఏం లేరనమాట సిస్టర్స్. అంటే వీళ్ళిద్దరే మా ఆయన, మా మరిది. వాళ్ళకేమో ఒక అమ్మాయి, మాకేమో అబ్బాయి అంతే. ఇంకెవరు లేరనమాట అమ్మాయిలు అట్లా. ఇంకా మా చిన్న మామ పిల్లలకి చూడాలి వాళ్ళకేమి ఇంకా పిల్లలు లేదు. అదనమాట. వీళ్ళ ఇంటి వాళ్ళలో తనొకటి, వీడు అంతే అనమాట. సో, తను అక్కడుంది కాబట్టి ఇక్కడికి వచ్చి కట్టే అంత దగ్గరేం గాదు గదా! అదనమాట. ఇంక కట్టేసాక వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చాడు చూడండి.
చైన్ ఇచ్చాడు చిన్నది. అంటే వీడే డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నతో తీసుకెళ్ళి సెలెక్ట్ చేసి వాడంతకు ఓన్గానే తీసుకొచ్చాడనమాట. ఎక్కువేం కాదు, 100 150 అనుకుంటా. అయినా కూడా ఉండాలి కదా, అదే చెప్తా ఉన్నాడు. చూడండి నేను వరల్డ్ బెస్ట్ బ్రదర్ అని చెప్పని చెప్తా ఉన్నాడు. ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చేశారనమాట పెద్దమ్మాయి వీడు. అది కూడా బాగానే వచ్చింది, బాగుంది. అది కూడా తన ఇన్స్టాలో పెట్టిందనమాట. అది ఏదో ఏమున్నదక్కో అని చెప్పని ఏదో పర్స్ చూపిస్తాడు. తర్వాత మళ్ళీ తను ఫోన్‌పే చెయ్యి అంటే ఫోన్‌పేలో కూడా ఏం లేదు అనని ఏదో చెప్తారనమాట. ఇంకా అంతే ఈ వీడియో. సో, నచ్చితే గనక లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.